వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఈరోజు మనం బిగ్ డిబేట్ కార్యక్రమంలో విషాహారం అంటే ఈ గురుకులాలకు సంబంధించి ఏదైతే ఆహారం మిడిల్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో మాట్లాడడానికి దీనిపై పూర్తి అవగాహన ఉన్న ఒక నలుగురు మనకు ఎవరైతే ఉన్నారో గెస్టులుగా వచ్చారు. ఒకటేమో పవానీ గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, అలాగే బహుజన వామపక్ష నాయకురాలు సుబ్బాని లత గారు మనతోటి ఉన్నారు. అలాగే కాంగ్రెస్కు సంబంధించిన నాయకురాలు కాల్వ సుజాత గారు ఉన్నారు. అలాగే సామాజిక విశ్లేషకులు డాక్టర్ శ్రీరాములు గారు కూడా మనతోటి ఉన్నారు. ఈరోజు ఏదైతే చర్చ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నామో దానికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషాహారం దీన్ని చాలామంది అస్వస్థకు విద్యార్థులు అయితే గురి అవుతున్నారో దానికి సంబంధించింది మనం ఒకసారి చర్చ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో ఇదే గురుకులాలకు సంబంధించింది, ఫుడ్కు సంబంధించింది. ఒకసారి అతను ఏం మాట్లాడారో మన స్క్రీన్ మీద చూద్దాం. స్కూల్స్లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతోని ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నమో కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతోని మంచి అన్నం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎస్. అయితే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో గురుకులాలకు సంబంధించింది సన్న బియ్యంతో ఎవరైతే విద్యార్థులు అక్కడ విద్యాభ్యసిస్తున్నారో వారికి సంబంధించిన ఆహారం ఇచ్చాలని వారి అయితే ప్రకటించడం జరిగింది. ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సన్న బియ్యం ఇయ్యారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పరిస్థితులను చూస్తే మాత్రం ఇక్కడ మనకు సరైన ఆహారం సరఫరా చేస్తారని మనకు తెలిసి వస్తుంది. ఇందులో భాగంగానే మనం చూస్తున్నాం గత 2-3 సంవత్సరాల నుంచి మనం ఒక డాటా మనం పరిశీలిస్తే ప్రతి చోట ప్రతి నెల ఏదో ఒక చోట విషాహారంతో చాలామంది విద్యార్థినీలు అస్వస్థకు గురి అవుతున్నారు. వందలాది మంది. ఇప్పుడు మనం ఆ డాటా చూస్తే 2022, 2023 అలాగే 2024లో కూడా ప్రతి చోట కామారెడ్డి నుంచి వెళ్ళి మహబూబ్నగర్ వరకు, ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఇటు కరీంనగర్ వరకు, వరంగల్ వరకు, ఖమ్మం, నల్గొండ ఇవన్నీ ప్రదేశాలలో ఎక్కడ చూసినా కూడా కేవలం విషాహారం తిని చాలామంది విద్యార్థులు ఎలా అయితే అస్వస్థకు గురవుతున్నారో దానికి సంబంధించిన మాట్లాడడానికి ఫస్ట్ మనం ఒకసారి బీఆర్ఎస్ నాయకురాలైన మనకు సంబంధించిన పావని గౌడ్ గారితో మాట్లాడదాం. పావని గౌడ్ గారు చెప్పండి, గత ప్రభుత్వం హయాంలో కూడా చాలా వరకు ఎక్కడైతే ఉన్నదో విషాహారం తిని చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో దాని మీద మీరు విశ్లేషించండి ప్లీజ్. ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ, యాంకర్ గారికి అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే ఊదరగొట్టినట్టు సభలో సమావేశాలల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో ఆ మాటలు అన్ని అవాస్తవాలండి. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల బిడ్డలు ఏ ఆహారం తింటారో ఆ ఆహారం ఈ బిడ్డలకు కూడా పెట్టాలి గురుకుల పాఠశాలల్లా అని మాట్లాడుతున్నాడు. ఎంతమంది బిడ్డలకు పెడుతున్నాడండి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనరండి మనం చూస్తూనే ఉన్నాం. నిజామాబాద్ నుండి, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు కూడా ప్రతి గురుకుల విద్యార్థిని పురుగులన్నం పెట్టి అసలు గురుకుల విద్యార్థులకు కావలసిన సౌకర్యాలనే కల్పించకుండా వాళ్లకు అస్వస్థతలకు గురి చేసి హాస్పిటల్ పాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పేరు గొప్ప, ప్రచారాలు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కార్పొరేట్ వ్యవస్థలకు, కార్పొరేట్ వాళ్లకు, స్కూల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై గురుకుల వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారు. చదివితే సర్కారు బడులే చదువుతాము, గురుకులాలనే చదువుతాము అనేసి పిల్లలు ఉంటుండే. ఇది వరకు గురుకులాల్లో చదవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీట్ల కోసము ఎమ్మెల్యేల దగ్గర, మినిస్టర్ల దగ్గర రికమెండేషన్ లెటర్స్ తీసుకొని పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలలు అంటేనే భయాందోళన కలిగే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి పెట్టింది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక మాట ఏమన్నారండి నిన్న రేవంత్ రెడ్డి గారు,
సన్నబియ్యం రైతులు పండిస్తున్న సన్నబియ్యాన్ని 500 బోనస్ ఇచ్చి తెలంగాణ ఆడపిల్లలు, తెలంగాణ బిడ్డలు, విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థినులకు అందిస్తాం అని చెప్తున్నాడు. ఎవరికండి సన్నబియ్యం పండించిన రైతులకు ఎవరికి బోనస్ ఇచ్చిండండి? అసలు వడ్లను ఎంతవరకు కొన్నాడండి? రైతులకు రైతు బంధీయక రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు, అది లేదు, దాన్ని బోగస్ చేసేసిండు. బోనస్ ను కూడా బోగస్ చేసేసిండు. ఆయన మాటల వరకే తప్ప చేతల వరకు ఎక్కడ లేదు. గురుకులాలను కేసీఆర్ గారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది 1022 గురుకుల పాఠశాలను నిర్మిస్తే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఆ గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఆ గురుకులాలకు పిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఎంతమంది చనిపోయినరో మనం అందరం చూసే ఉన్నాము. కనిపిస్తున్నాయి కదా. రేవంత్ రెడ్డి ఇదే విషయంపై రేవంత్ రెడ్డి ఏదైతే సభ పెట్టిండో, ఒక్క నిమిషం, నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి సభ పెట్టిండో నాంపల్లి దగ్గర ఏదైతే సభ పెట్టిండో బాలల దినోత్సవం సందర్భంగా సన అనే 13 సంవత్సరాల బాలిక అస్వస్థతకు గురై నీలోఫల్ హాస్పిటలైజ్డ్ అయింది. దీని గురించి ఏం మాట్లాడతాడండి? అదే నిన్న ఒక సంఘటన జరిగింది. ఆ విషయంలో నీలోఫర్ హాస్పిటల్లో కూడా చాలా పెద్ద దుమారం నేపింది. ఇదే విషయంపై కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ నాయకురాలు మనతోటి ఉన్నారు. కాంగ్రెస్ నాయకురాలుగా సుజాత గారికి ఫోర్సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. ఫోర్సైజ్ టీవీ ద్వారా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పావని గారు ఏదైతే చెప్పారో దానికి మీరు ఏకభిస్తారా? గతంలో ఏదైతే గురుకులాలలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వెళ్ళి ఒక రికమెండేషన్ లెటర్ తీసుకోపోయేది. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే మాత్రం గురుకులాలలో నామమాత్రంగా అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. దీని మీద ఈ స్పందన ఏంటి? కాల్వ సుజాత గారు. సుజాత గారు, చూసుకున్నాను. గుడ్ ఈవినింగ్ అండి తోటి పార్టిసిపెంట్స్ కి, అలాగే మీకు, మీ ఛానల్ కి కూడా. గురుకులాల్లో కేసీఆర్ హయాంలో గురుకులాలు చాలా హుందాగా నడిచేవి. మినిస్టర్లు, ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్లు పోయేవా? ప్రైవేట్ విద్యా సంస్థలకు మోసినంత బరువు వీళ్ళు గురుకులాల మీద మోసిండ్రా అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అస్వస్థకు గురైండ్రు కాంగ్రెస్ హయాంలో అంట. అసలు నేనున్నాను కదా కల్వ సుజాత, ఒక 10 సార్లు ఆసుపత్రులలో పాలైనటువంటి విద్యార్థులని పరామర్శించడానికి నేను వెళ్ళాను స్వయంగా. మీ హయాంలో ఎంతో మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యి వందలాది మంది పురుగుల అన్నం తిని హాస్పిటల్ పాలై మెయింటెనెన్స్ లేక, తిండి సరిగ్గా లేక, నీళ్ళ పప్పు పెట్టి పురుగుల అన్నం వండి పెట్టినటువంటి విషయాలు మర్చిపోతే 10 నెలల్లోనే అన్ని మర్చిపోయి ఆగమాగం అయిపోతే ఎట్లా అండి? మీరు ఇప్పుడు మొదలు పెట్టి మేము 10 నెలలైంది, 10 నెలల్లోనే 10 ఏళ్ల రాజ్యం మర్చిపోయినరా? ఏం చేసిండ్రో తెలంగాణ ప్రజలకి? గురుకుల వ్యవస్థ ఒక్కటే కాదు. నేను ఇంకొక విషయం ఈ సందర్భంగా పవని గౌడ్ గారిని అడగాలనుకున్నాను. కేసీఆర్ కి సొంత పార్టీ భవనాలు ప్రతి నియోజకవర్గంలో సొంత భవనాలు ఉంటాయి. ఇదే గురుకులాలు 75 to 80% అద్దె భవనాలు ఉన్నాయి. అది కట్టించాలని సోయి లేదు, బాత్రూమ్లు లేవు సరిగ్గా గురుకులాలలో. వాళ్ళకి టాయిలెట్లు పోయడానికి కూడా ఇబ్బంది అయిన విషయం స్వయాన కేసీఆర్ మనవడు చెప్పినటువంటి ప్రభుత్వ విద్యాలయాలకు పోయినప్పుడు కేసీఆర్ మనవడు చెప్పిందే మనం మర్చిపోతే ఎట్లా అమ్మా? ఇక మనం రికమెండేషన్ కాడికి తర్వాత పోదాం కానీ ఆడపిల్లలు డైపర్ కాడి నుంచి మొదలు పెడితే తినే అన్నం వరకు పడ్డ అవస్థలను మనం మర్చిపోతే ఈ 10 ఏళ్లలో అంత ఈజీగా గుండెలకు నొప్పి అయిన పెయిన్ ని అప్పుడే మర్చిపోతే ఎట్లా అమ్మా? 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎక్కడ? 10 సంవత్సరాలలో కేసీఆర్ దుర్వినియోగం చేసిన రాష్ట్రం ఎక్కడ? ఆగమ్మా. ఏదో పవన్ గారు ఏదో చెప్పబోతున్నారు. పవన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాల్వ సుజాత గారు ఏదో చెప్పారో దాని విషయంపై మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దాని ఇంత తొందర పడకు. మాట్లాడే వాళ్ళని మాట్లాడనియాలి. నువ్వు మాట్లాడినప్పుడు నేను కాముగా ఉన్నా కదా. నేను ఒకటి అడుగుతున్నా, సన్నబియ్యము కేటీఆర్ మాట్లాడినట్లు కాదమ్మా మేము చెప్పేది. ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ప్రతి విద్యా సంస్థలకి, హాస్టళ్లకి, గురుకులాలకి
ఇచ్చేటటువంటి భోజనం సన్న బియ్యం ఇయ్యమని అన్నారు. గతంలో కేసీఆర్ చెప్పినట్లు కాదు, నా బిడ్డ పిల్లలు, నా కొడుకు పిల్లలు ఎట్లాంటి భోజనం తింటారో గట్లాంటి భోజనం గురుకులాలలో హాస్టళ్లలో పెడతామన్న విషయం మర్చిపోతే ఎట్లమ్మా? పురుగులన్నం పెట్టిండ్రు, దొడ్డు బియ్యం అన్నం పెట్టిండ్రు, నీళ్ళ సాంబార్ కూడా కాదు, అది పప్పు కూడా కాదు, నీళ్ళ చారు పెట్టిండ్రు. ఇవన్నీ మర్చిపోయి మేమేదో చేస్తాం, గొప్పలు చేస్తామని విద్యాలయాల్లో పిల్లలు కొట్టుకొని ఏడ్చినటువంటి ఆడపిల్లల సమస్యను మనం మర్చిపోయినామా? హైదరాబాద్ లో వందలాది మంది విద్యార్థినులు ఆ రోజు హాస్పిటల్లో పాలై అల్లాడిపోయి 2-3 విద్యార్థులు మాట్లాడండి పవన్ గారు మాట్లాడండి మీరు ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి ఈ ఆన్సర్ ఇచ్చేసి మనం ఇప్పుడు మేడం దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడు 10 ఏళ్ల అభివృద్ధిని 10 నెలల్లోనే ఆగం చేసి చూపిస్తున్నది మీరు. 10 ఏళ్ళు తెలంగాణకు చేస్తే దోపిడీ అనాలి. 10 ఏళ్ళ అభివృద్ధి అని ఎట్లాంటి కాళేశ్వరం ఒక్క చూపించి దోపిడీ కింద మీరు చేసింది ఎంత? మీరు చేస్తున్న బొగ్గు దగ్గర నుంచి మొదలు పెడితే, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే, గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టే దగ్గర స్కామ్ చేస్తున్నారు. మీరెంత అసలు మీరేం చేస్తున్నారు? మీరు ప్రజల దగ్గరికి వస్తే, గురుకుల విద్యార్థుల దగ్గరికి, ప్రజల దగ్గరికి మీరు వస్తే, నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను మ్యామ్, బోత్ ఆఫ్ యూ, సుజాత గారు పావని గారికి ఇద్దరు కూడా ఒకరు మాట్లాడితే ఒకరు మాట్లాడియండి. పావని గారు, సుజాత గారు, రాష్ట్ర ప్రజలను ఇంత మీ వర్షన్లు ఒక సుజాత గారు, పవని గారు ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు మారితే మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో ప్రేక్షకులకు అది సరైన సమాచారం మనం అందించగలుగుతాం. అంతేగాని మీరు ఇలా ఇద్దరు కూడా ఒకసారి మాట్లాడితే మనకి ఏం అర్థం అవ్వట్లేదు. అసలు అది సారాంశం ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. మీరు ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు మాట్లాడండి, అంతేగాని లేకపోతే డైరెక్ట్ గా ఇప్పుడు ఒకసారి సుబ్బానిలత గారికి వెళ్దాం. సుబ్బానిలత గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో. సార్ బోత్ ఆఫ్ యూ ఒక్క నిమిషం. సుబ్బానిలత గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ప్రతి చోట చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, 1200కు సంబంధించిన ఏదైతే 1023 విద్యా సంస్థలు ఉన్నాయి, అలాగే మనకు తెలంగాణకు సంబంధించిన మైనార్టీ సంస్థలు కానీ, ఇంకా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ కానీ దాంట్లో ఉన్నాయి. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించారో దాని ప్రకారం ఇప్పుడు దాని స్టాండర్డ్స్ బట్టి ఏదైతే మిను ఉందో దాన్ని కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. కాకపోతే ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థలో కుక్కు నుంచి వెళ్ళి వచ్చేసి కలెక్టర్ వరకు దాన్ని సరి అయిన పరిశీలించాలి. కాకపోతే ఆ పరిశీలించకపోవడం వలన ఈరోజు ప్రతి చోట అంటే నిన్నటే మనం ఏదైతే విషయం చూస్తే, నిన్న ఒకటి నీలోఫర్లో ఏ అమ్మాయి అయితే దాఖలైందో ఆమె ఫుడ్ పాయిజనింగ్ గురి అయి దాఖలైంది. అక్కడ ఒక మనకు సంబంధించిన మహిళా కమిషన్ సంబంధించి ఆమె వెళ్ళినా కూడా ఆమెను లోపలికి కూడా రానియలేదు. దీనిపై మీరేం చెప్తారండి మన సుబ్బానిలత గారు? నమస్కారం అండి. యా ప్లీజ్ మ్యామ్. గత ప్రభుత్వాల నుంచి కూడా గురుకుల పాఠశాలలలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆహార విషయంలో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అకామిడేషన్ విషయంలో కానీ అనేక సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు ఆ గురుకుల పాఠశాలకు ఎంతవరకు బడ్జెట్ ని కేటాయిస్తా ఉన్నారు? ఆ పిల్లలకు ఆహార విషయంలో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అకామిడేషన్ కానీ, ఇంకా ఉన్నటువంటి టాయిలెట్స్ రూమ్స్ కానీ, అట్లా ఇంకా అనేక వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలకు ఏ విధమైనటువంటి సహకారాలను అందిస్తున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు 2 పార్టీల నాయకురాళ్ళు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నప్పటికీ వీళ్ళు మీ పార్టీలుగా మీరు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ గొడవగా కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతా ఉన్నాయి, ఈ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలలో ఉన్నటువంటి ఈ పిల్లలు ఎందుకు అస్తవ్యస్తకు గురవుతా ఉన్నారు, ఎందుకు మంచి భోజనాన్ని పెట్టలేకపోతా ఉన్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాలా. గత ప్రభుత్వాలు అదే విధంగా కొనసాగించాయి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అదే విధంగా కొనసాగిస్తా ఉన్నాయి. అంటే నిరంతరం నిజామాబాద్ జిల్లాలో గత ప్రభుత్వంలోనే దాదాపు ఒక 32 మంది పిల్లలు గురుకుల పాఠశాలలలో మరి అక్కడ ఆహారం అస్తవ్యస్త గురైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం అందరూ కూడా చాలా మంది సీరియస్ కండిషన్లలో అమ్మాయిలు అక్కడ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి దాని మీద అప్పుడు మాట్లాడలేరే? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాలు వాళ్ళు కూడా మాట్లాడలేరే? అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏ విధమైనటువంటి మనం సహకారాన్ని అందించాలా, సదుపాయాలను అందించాలా, మంచి ఆహారాన్ని ఏ విధంగా మనం వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి మాట్లాడలేరు. మరి అది కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఇవాళ ఆడపిల్లలు ఎదుగుతా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా
వాళ్ళు ఎదుగుతా ఉంటారు. వాళ్ళకు అనేక అవకాశాలు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు కూడా అనేక మరి వాళ్ళకి అన్ని విధాలకు కూడా మనం సమకూర్చాలా, సహకరించాలా, వాళ్ళకు మరి ఎంకరేజ్ చేయాలా, ఆ పిల్లలను కూడా మనము ఏ విధంగా కాపాడాలా, సపోర్ట్ కానీ ఏ విధంగా ఇచ్చే విధంగా కూడా ఉండాలా. కానీ ఇలా హాస్టల్లో దొరుకుతలేదు చాలా మంది పిల్లలకు. ఇలా దొరకకుండా కూడా చాలా మంది ఈ రోజు ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి. సుజాత గారు, ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే నిన్న ఏదైతే సర్క్యులర్ మళ్ళీ ఒక జారీ చేశారో దానికి పెంచుతూ మెనూను పెంచుతూ, అంటే గతంలో ఏదైతే థర్డ్ స్టాండర్డ్ 32 రూపాయలు ఉండేదో దానికి 45 రూపాయలు చేయడం జరిగింది. 8th నుంచి వెళ్ళి 10th వరకు ఏదైతే ఉన్నదో 36 నుంచి వెళ్ళి 52 రూపీస్ జరగడం జరిగింది. అలాగే ఇంటర్ నుంచి వెళ్ళి 50 వరకు 50 రూపీస్ని 70 రూపాయల వరకు పెంచడం జరిగింది. దీని మీద సుజాత గారు మీరేమంటారు? మీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతం పెంచినా కూడా అలాగే నాసి రకం సంబంధించిన చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. నాయిస్ వస్తుంది, వాళ్ళని మ్యూట్ చేస్తే నేను మాట్లాడతాను. ఒక్కసారి బాగా వాయిస్ వస్తుందమ్మా, ఎవరి దగ్గర నుంచో బాగా నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అది కొంచెం మ్యూట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందేమో. ప్లీజ్ కమాన్ సుజాత గారు చెప్పండి ప్లీజ్. ఇందాక పవని గౌడ్ గారు చాలా బాగా చెప్పారు. రికమెండేషన్ ఉంటే గానీ గురుకుల హాస్టళ్లలో అడ్మిషన్ దొరకలేదు అన్నారు. 32 రూపాయలకి ఎంత నాణ్యమైనటువంటి భోజనం పెట్టినో మనం చూసినాం. అందుకే కదా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉన్నదని. వాళ్ళకి కనీసం గిట్టుబాటు ధర దొరకకపోతే పప్పు బదులు సాంబార్ పెడతారు, సాంబార్ బదులు నీళ్ళ చారు పెడతారు కదా, సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పెడతారు, మంచి అన్నం బదులు పురుగుల అన్నం పెడతారు. అందుకే కదా వాళ్ళకి గిట్టుబాటు ధర ఉండాలి, చేసినోడు బతకాలి, తినేవాడికి ఆహారం మంచి పౌష్టిక ఆహారం దొరకాలనే కదా ముఖ్యమంత్రి గారు అనునిత్యం విద్యా సంస్థల మీద, ఉద్యోగాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పిల్లలకి ఈ రోజు వాళ్ళకి డైట్ గురించే గానీ అన్నిటి గురించి ఈ రోజు 25% పెంచింది మా ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏనాడు కూడా పెంచకుండా వాళ్ళకి ఇబ్బందులు పెడితే ఇలాగే ఉండే వ్యవస్థ. ఇప్పుడు మేము ప్రక్షాళన చేస్తున్నాం. జరిగిండొచ్చు, నేను కాదన్ను, నా ప్రభుత్వంలో తప్పు జరిగిందని నేను ఎన్నికేసుకొని రాను, మీ ప్రభుత్వంలో తప్పు జరిగిందని నేను వేలెత్తి చూపడం కాదు. అసలు తప్పు ఎందుకు జరిగింది, ఎందువల్ల జరగాల్సి వచ్చింది అనే దాని మీద ప్రక్షాళన జరిగితే ప్రభుత్వాలు ప్రజలు సామాన్యంగా బతకడానికి ఒక అవకాశం వస్తుంది. కానీ విద్యా సంస్థలలో ఉండేటటువంటి వ్యవస్థని మార్చకుండా మేము అన్ని చేసేసినాం, మేము తప్ప ఎవరేం చేయలేదు, ఫామ్ హౌస్ లో పండుకుంటే ఏంది, ఎక్కడుంటే మీకేంది అని అడిగే మాటలకు జవాబులు ఎక్కడి నుంచి దొరకవండి. ఒక్కటి గుర్తుంచుకోవాలి, నేను కూడా హాస్టల్స్ మెయింటైన్ చేసిన గతంలో నేను చూసిన అసలు గిట్టుబాటు ధర రాకపోతే అవస్థలు పడి అప్పుల పాలైనటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లని మనం చూస్తాం. బిల్లులు రాక, కాంట్రాక్టర్లు డబ్బులు ఇయ్యక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి విషయం మేము కళ్ళారా చూసిన. అలాంటిది గొప్పలు చెప్పుకొని కేసీఆర్ అంతా చేసింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది, వాళ్ళకి అసలు గిట్టుబాటు అవుతుందా లేదా? ఈ రోజు ఉప్పు పప్పు కొనాలంటే ఎంత ఖరీదు అయిపోయింది. మరి వాళ్ళకు ధర ఇవ్వకపోతే వాళ్ళు పెట్టే భోజనం ఎంత క్వాలిటీ ఇస్తారు, ఎంత పౌష్టికత. అదే విషయంపై మనం పావని గారితో ఒక విషయం అడుగుదాం. ఒకే విషయం పావని గారితో అడుగుదాం. పావని గారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఫామ్ హౌస్లలో నుండి కూడా అక్కడి నుంచి రాజ్యం వెళ్ళారు. నేను కూడా ఎంత వరకు అది చేశానో నాకు సంబంధించిన కాంట్రాక్టర్స్ ఎంత బాధపడ్డారని తెలుసున్నారు. కాకపోతే కాంట్రాక్టర్స్ సంబంధించి ఒక విషయం ఏంటంటే, ఒక సంబంధించింది 5 రూపాయలకు గుడ్డు ఉంటే 5 రూపాయల 45 పైసలకు ఎట్లా వాడిని సరఫరా చేయండి, అలా ఎలా ఈ నాసి రకంగా ఫుడ్ ఎట్లా సరఫరా చేస్తున్నారో. ఇప్పుడు గతంలో ఏదైతే జరిగిందో గతం అన్నట్టుగా లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా ఇది చేస్తున్నారు. మీ పావని గారు మీరేం చెప్తారండి ఈ విషయంలో? సుజాత గారితో ఏకభిస్తున్నారా? గత ప్రభుత్వంలో జరిగిన హయాంలో కూడా తప్పులు జరిగాయని పావని గారు చెప్తున్నారు, మన సుజాత గారు చెప్తున్నారు. పావని గారు మీరేమంటారు? ఎవరి దగ్గర నుంచి నాయిస్ వస్తుందండి? అదే బాగా మిగతా అందరూ ఎప్పుడైతే ఇప్పుడు పావని గారు మాట్లాడుతున్నారు కొంచెం మ్యూట్లో పెట్టండి. రాములు గారు కొంచెం మ్యూట్లో పెట్టండి మీ ఫోన్. రైట్, పావని గారు ఇప్పుడు ఏదైతే చెప్పిండ్రో కాల్వ సుజాత గారు, ఫామ్ హౌస్ లో వండుకున్నారా, లేకపోతే ఇప్పటి ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ లో వండుకుంటాడా, ఎక్కడ వండుకుంటాడు, ఏం పాలన చేస్తాడు, మహారాష్ట్రకు పోయి మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారాలు చేస్తాడా, ఇంకో విషయమా తర్వాత మాట్లాడుకుందాం. గిట్టుబాటు ధరల గురించి ఇక వీళ్ళే మాట్లాడాలి. వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది, వ్యవస్థను ఒక గాడికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు, వ్యవస్థలను నిర్మించింది కేసీఆర్ గారు, సృష్టించింది కేసీఆర్ గారు. ఆ సృష్టించిన వ్యవస్థలను అస్తావ్యస్తం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు? ఇప్పటికి విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే అందుకే ఇలా ఉన్నది పాలన, అందుకే ఈ విధంగా ఉన్నది పాలన. పాలన కాదమ్మా, ఫామ్ హౌస్ లో సెక్రటేరియట్ పాలన ఇది.
అదే ప్రజా వ్యతిరేక పాలన, జూబ్లీ హిల్స్ పాలన నడుస్తుంది. అదే మాకు అర్థమైతుంది. జూబ్లీ హిల్స్ నుంచి పాలన నడుస్తుంది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రాలలో ఎన్నికలు అయితే ఆ రాష్ట్రాలలో పోయి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారాలు చేసుడు, అక్కడ నుంచి పాలన నడుస్తుంది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడమ్మా, ముఖ్యమంత్రి కన్నా ముందు ఫస్ట్ కాంగ్రెస్ నాయకుడు. ఎప్పటి నుంచి కాంగ్రెస్ నాయకుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు కావడానికన్నా ముందు ఆర్ఎస్ఎస్ వాది, ఆయన కాంగ్రెస్ నాయకుడు కావడానికన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు టీడీపీ పార్టీ బ్యాగులు సంచులు మోసి కొనుక్కున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలిదేవత అన్నోడు, పప్పు అన్నోడు, ఇవన్నీ మర్చిపోయినరా మీరు? బలిదేవత, పప్పు ఇవన్నీ మర్చిపోయినరా? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అది చెప్పండి ఫస్ట్. ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ? ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ? ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ? ఇగో ఈ విధంగా జరుగుతుంది గురుకులాలల్లా. ఇది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఇది పరిస్థితి. ఏ వ్యవస్థను గాడిలో పెట్టిండ్రు? రైతులను కోసపెడుతున్నారు. వడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తలేరు, వడ్లను కొనుగోలు కొంటలేరు. ఇప్పటి వరకు విద్యార్థినులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు అసలు కనీసం శానిటరీ ప్యాడ్స్, బాత్రూమ్స్ ఇవన్నీ కరెక్ట్ గా చూస్తలేరు కదా. అసలు ఏ రోజన్నా చూసినామా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గురుకులాలల్లో పోటీ పడేవి విద్యార్థులు చదువుకోవడానికి. ఇప్పుడు గురుకులాలంటేనే భయం వేస్తుంది. గురుకులాలకు విద్యార్థులను పంపించడానికే భయపడుతుంది. అది ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఈ 10 నెలల నుంచి ఏం చేద్దామని ఇప్పుడు గవర్నమెంట్ భద్రో బిడ్డో గవర్నమెంట్ దవాఖానకు అన్నదాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి, కేసీఆర్ కిట్ ఇస్తాడు, న్యూట్రిషన్ కిట్ వస్తుంది అని చెప్పిండు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంది? మీరు వచ్చిన తర్వాత గురుకులాల పరిస్థితి ఏంది? నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నాంపల్లి దగ్గర సభల సనా అనే విద్యార్థి అస్వస్థతకు గురైంది, నీలోఫర్ హాస్పిటల్కి పోయింది. కనీసం చూసుకోరా? పిల్లలకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? సభకు పిలిచి ఫుడ్ కూడా కరెక్ట్ గా పెట్టలేరా? పిలిచిన సభ కన్నా మీరు పిలుచుకున్న సభల కన్నా ఫుడ్ కరెక్ట్ గా పెట్టలేరా? అంటే ఏ విధంగా కనబడుతున్నారు పిల్లలు? బీసీ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఏ విధంగా కనబడుతున్నారు మీకు? మీ ప్రభుత్వానికి మా బిడ్డలు చదువుకునేది గురుకులాలల్లా, మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు, మా మైనారిటీ బిడ్డలు చదువుకునేది గురుకులాలల్లా. ఎందుకు? మేము చదువుకోవడం ఇష్టం లేదా? మేము పెద్దగా కావడం ఇష్టం లేదా? మేము ఇంజనీర్లము, డాక్టర్లము, సైంటిస్టులం కావడం మీకు ఇష్టం లేదా? ఏ విధంగా నడుస్తుందండి? మేము చేసినాం, మీరు చేస్తున్నారంటే ఏంటి అసలు చేసేది? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవానికి రంజింపజేసిండ్రు. ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు? సంబంధ వర్గాలకు అబద్ధాలు చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి దేవుళ్ళ పేరు మీద ఒట్లు వేసి ఇప్పటికీ కూడా అబద్ధాలు చెప్తాండ్రు. మహారాష్ట్రకు ఏం చెప్తాండు ఆయన? బోనస్ ఇచ్చినాం, 6 గ్యారంటీలను అమలు చేసినాం మేము అక్కడ అని చెప్తున్నాడు. 6 గ్యారంటీలు ఏవి అమలైనాయి? ఒక ఫ్రీ బస్సు తప్ప మహిళలకు ఇస్తా అన్న 2,500 వచ్చినాయా? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం వచ్చిందా? కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏమిచ్చిండు? 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు, పెంచిండా? పోనీ రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తా అన్నాడు, అది ఇచ్చిండా? ఏం చేసిండు? సన్నవడ్లకు బోనస్ ఇచ్చినా అని చెప్తున్నాడు. సన్నవడ్లకు ఎక్కడ బోనస్ ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? అసలు ఇప్పటి వరకు పంటలు కొన్నారు? అది చెప్పండి ముందు. గురుకుల పాఠశాలల్లో అయితే భోజనాలు నాసిరకం ఇస్తున్నారో, దాంట్లో విద్యార్థులు ఏదైతే అస్వస్థకు గురవుతున్నారో దాని మీదనే మనం చర్చ కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పుడు విద్యార్థులనే కాదు, యాంకర్ గారు, విద్యార్థులనే కాదు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతారు. ఆ వ్యవసాయదారులకు కూడా మోసం చేసింది ఈ రేవంత్ రెడ్డి. అదే విషయంలో ఇప్పుడు మనకు జరిగింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక గురుకుల పాఠశాలలో నమ్ముకున్నారు, గుడ్లు సరఫరా చేస్తలేరు. ఇవి కావాల్సింది. మీరు ఎందుకు పురుగులన్నం పెడుతున్నారు?
మీ పరిపాలన వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి అదే ఆ వచ్చిన విషయంపై తర్వాత రోజు ఒకసారి స్కూల్లో పురుగులన్నం ఎందుకు పెడుతున్నారు? డాక్టర్ శ్రీరాములు గారు మనతో ఉన్నారు. ఎందుకు గురవుతున్నారు అది చెప్పండి ముందు. డాక్టర్ శ్రీరాములు గారు మనతో ఉన్నారు. ఒకసారి డాక్టర్ శ్రీరాములు గారు వర్షన్ ఏదైతే ఉన్నదో మనం ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఒక గురుకులాలలో సంబంధించిన భోజనానికి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎఫ్ఆర్సి అని ఉంటుంది, ఫేస్ రికగ్నేషన్స్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని బట్టి అక్కడ ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో ఆ విద్యార్థులను గుర్తించిన తర్వాత దానికి ఒక మనిషికి 100 గ్రాముల భోజనం ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి చెప్తే దానికి సంబంధించి ఒక గుడ్లు పెట్టాలి అని ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికి ఒక సర్విలెన్స్ కూడా ఉంటుంది. ఆ సర్విలెన్స్ సంబంధించి చెఫ్ మీద ఒక వార్డెన్ తర్వాత అక్కడ డిఓ తర్వాత కలెక్టర్ ఉన్నది. ఈ కలెక్టర్ వ్యవస్థ ఇది ఉన్నదో అక్కడ పోయి చాలా ఒక పరిశీలన చేసి సరిగా ఫుడ్ పెడతారు. ఇప్పుడు మన గత ప్రభుత్వాలలో కేవలం 10 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈరోజు మన తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్రతి చోట కలెక్టర్స్కు అక్కడ వెళ్ళే యాక్సెస్ ఉంది. అయినప్పటికీ కలెక్టర్లు సరి అయినా స్పందించకపోవడం, కేవలం అక్కడ కూర్చొని మన కుర్చీలలో కూర్చొని అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్న ఫలంగానే ఈరోజు ఇంతమంది విద్యార్థులు రోడ్డునెక్కుతున్నారు, అస్వస్థకు గురవుతున్నారు. ప్రతి నెల ఎక్కడో ఒక చోట జిల్లాలో 33 జిల్లాలలో ప్రతి చోట కూడా వాళ్ళు అదేతున్నారు. దీని మీద రాములు గారు మీరేం చెప్తారు చెప్పండి. ప్రతిరోజు కూడా చెప్పండి. ఇది కూడా ఎగ్జాక్ట్లీ పవని గారు ఇప్పుడు మీరు కరెక్ట్. ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ దట్ ఇన్ ద ఆల్ పేపర్స్ ఇన్ ఆల్ అవర్ డిస్ట్రిక్ట్స్. మీరు రాములు గారు, డాక్టర్ రాములు గారు మీరు చెప్పండి. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ శ్రీరాములు. ఆడిబుల్ మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఇక్కడ విషయం చూసుకున్నట్లయితే మనకు 3-4 విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల కూడా, ఎస్పెషల్లీ గురుకుల స్కూల్ వ్యవస్థ లోపల ఆ వార్డెన్ స్థాయి లోపల ఈ కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది. మీరు చెప్పినట్టుగా 33 జిల్లాలు ఉన్నప్పటికీ పరిపాలన వికేంద్రీకరణ అయినప్పటికీ మళ్ళీ ఎందుకో ఈ ప్రభుత్వ వ్యవస్థ లోపల కొంతవరకు అలసత్వం ఉన్నది. అది తొలగించి కొంతవరకు కరప్షన్ తగ్గించిన వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. దొడ్డు బియ్యం పెట్టినా లేదా బాస్మతి బియ్యం పెట్టినా కూడా వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే మనం సార్ మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. మీటింగ్ ఉంది, కాస్త నేను ఎగ్జిట్ అవ్వచ్చా? లే మ్యామ్, ఒక 2 నిమిషాలు ఇంకా కొంచెం మనం మాట్లాడుతుంది. ఎందుకంటే సుజాత గారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ యూ ఆర్ విత్ us బికాస్ వీ నీడ్ సమ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్. దట్స్ ఇట్. ఒక విషయం ఏంటంటే రాములు గారు మీ కొంచెం కనెక్షన్ ఒకసారి కనెక్ట్ చేసుకోండి, మాట్లాడండి. అయితే ఇప్పుడు ఈ కరప్షన్ ఒకటి పెద్ద ప్రాబ్లం గా ఉంది. సెకండ్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం చెప్పే విషయాలు ఈ సన్నబియ్యం అయినా కూడా ఏవైనా కూడా ఇదంతా సైంటిఫిక్ గా జరగాలి. అంటే కేవలం రాజకీయ నాయకుల మాట్లాడి అది ఇంప్లిమెంట్ కావడానికి ఉండదు. దీనికి కొంతవరకు డాక్టర్స్ కానీ, చైల్డ్ స్పెషలిస్ట్ కానీ, ఎడ్యుకేషనిస్ట్ తోటి ఒక కమిటీ వేయాలి. ఒక 4-5 కమిటీ వేసి రాష్ట్ర స్థాయి లోపల కమిటీ వేసి విధి విధానాలు ఏంటిది, దాన్ని ఎట్లా మనము డిసైడ్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత కేంద్రీయ విద్యాలయ లోపల ఆల్రెడీ ఉంది, నవోదయ స్కూల్స్ లోపల ఈ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. అంటే అక్కడ ఎట్లా ఏ రకంగా మంచిగా జరుగుతుంది, మన దగ్గర జరగకపోవడానికి కారణాలు ఏంటి, అవన్నీ క్లియర్ గా వచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వాళ్ళు 2-3 నెలల కమిటీ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ప్రతి దాని రాజకీయ లోపల చూస్తే వీలు కాదు అది. ఇప్పుడు మనం మన గౌరవ సభ్యులు ఉన్నారు, వాళ్ళు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం తిట్టుకుంటున్నారు. అట్లా కాకుండా ఎట్లా మనము పిల్లలకి, అంటే వాళ్ళు తెలంగాణ బిడ్డలే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళే, మరి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందించాలనేది చూసుకోవాలి. దానికోసం క్లియర్ గా గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి పనిచేస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడు మరి రాములు గారు చెప్పినట్టు సుజాత గారు ఇప్పుడు మీరు చెప్పింది రాములు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కేవలం రాజకీయాలకు సంబంధించి కాకుండా మన బిడ్డలను కాపాడుకోవడానికే మనం కృషి చేసి అక్కడ ఏదైతే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోతున్నాయో సరి అయిన పద్ధతులు అక్కడ ఉపయోగపడతలేవు. నాసి రకం భోజనాలు పెట్టేసి పిల్లలకు అస్వస్థకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. దీని విషయంపై సుజాత గారు ఏదైతే నిధులు సరి అయిన పద్ధతిలో వెళ్ళాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు ఎలా దీన్ని చేస్తారు? ఒకటి చెప్తున్నా అండి, వ్యవస్థ అంతా పాడైపోయి ఉండే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి ప్రక్షాళన జరుగుతుంది. అక్కడ ఇక్కడ కాదు, ప్రతి చోట సర్వనాశనం చేసిన వాళ్ళే ఉన్నారు. ఆఫీసర్ల కాడి నుంచి మొదలు పెడితే
ఇక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అనుచరులుగా పనిచేసిన వాళ్ళు అనుకోవచ్చు, ఆదేశాల ప్రకారం పనిచేసిన వాళ్ళు అనుకోవచ్చు, ప్రభుత్వాన్ని బదలాం చేసేయడానికి కూడా ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళ వ్యవస్థ ఇంకా బతికే ఉన్నది అనడానికి ఇవి కొన్ని నిదర్శనాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇందాక డాక్టర్ గారు చెప్పినటువంటి విషయం, వాళ్ళు నాన్ పొలిటికల్ గా చెప్పినటువంటి విషయం మేము దాన్ని దృష్టిలో తీసుకుంటాం. డెఫినెట్ గా ఇప్పుడు విద్యా సంస్థకు సంబంధించి ఒక కమిషన్ సపరేట్ గా వేయడం జరిగింది, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక కమిషన్ సపరేట్ గా వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ కమిటీలు డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి ఆదేశాలని మేము ఫాలో అవుతాము, మేము మా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. సుజాత గారు ఒక్క విషయం, నాదొక విన్నపం ఏంటంటే, ఇప్పుడు విద్యాశాఖ కూడా చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండడం వల్ల సరి అయిన పద్ధతిలో ఆయనకు సమాచారం ఉంచలేదు. అయితే గతంలో ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన కొన్ని జరిగిన లోటుపాట్లను మీరు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు అదే లోటుపాట్లను మరొకసారి సరిదిద్దడానికి విద్యాశాఖను వేరే ఎందుకు కటాయిస్తలేరు? విద్యాశాఖను కూడా హోంశాఖను కూడా తన దగ్గరనే పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. కాబట్టి పొలిటికల్ ఆన్సర్ ఇది అక్కర్లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగినటువంటి విద్యార్థులకు ఏదైతే భోజన విషయంలో జరుగుతుందో దాని మీదనే డిస్కషన్ జరుగుతుంది, దాని విషయంలోనే మాట్లాడాలి. అది వెళ్తే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ అది సరి అయిన పద్ధతిలో అప్పటి వరకు కమిటీలు వేయకుండా పిల్లలకు అన్నం పెట్టకుండా ఉంటారా అండి? అదే చెప్పండి. నీకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, అన్నిట్లో మధ్యలో తల దూర్చకు. ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నాము, చెప్పండి. సమాధానం కాదు, నేను మాట్లాడుతున్నా, దానికి సమాధానం చెప్పండి. నీ దానికే చెప్తే ఎన్నిసార్లు అరుస్తావు? ఎవరు సమాధానాలు చెప్తున్నారు, ఎవరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నారు, ఎవరు ఇరిటేట్ అవుతున్నారు అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సుజాత గారు మధ్యలో డిస్టర్బ్ చేయడము. సుజాత గారు ఏదైతే నేర్చుకోండి, సంస్కారం ఫస్ట్ మీరు నేర్చుకోండి. సుజాత గారు అని నేను సంబోధిస్తానా, సంస్కారం మీరు ఫస్ట్ నేర్చుకోండి. ఓకేనా? వచ్చిన తర్వాత ఇంత అది పనికి రాదండి. ఇప్పుడు మనం ఏదైతే డైవర్షన్ కాదు మేడం ఏమంటాను అంటే, డైవర్షన్ కాదు ఇది. నేను ఏదైతే క్వశ్చన్ అడగబోయినానో అదే పావని గారు కూడా అదే అడిగారు, నా నోటి నుంచి మాట తీసుకున్నారు. కాబట్టి చెప్తున్నాను కదా, ఒక్క విషయం చెప్తున్నాను వినండి. రేవంత్ అన్న దగ్గర ఆల్రెడీ శాఖ ఉంది, దానికోసం కమిషన్ కూడా వేయడం జరిగింది. గతంలో విద్యాశాఖకి ఒక కమిషన్ లేకుండే, ఇప్పుడు కమిషన్ వేసింది, దాని పని చేస్తా ఉంది. రేపో మాపో ఎప్పుడో ఒక రోజు దానికి శాఖకి మంత్రిని కేటాయిస్తారు. ఇప్పుడు పొలిటికల్ గా దాని గురించి డిస్కషన్ చేస్తే ఇప్పుడు ఇంకో డిస్కషన్ అయితే అంటే మనం చేస్తామంటే ఇప్పుడు కమిషన్ ఉంది అని చెప్తున్నాను. అదే కమిషన్ ఉంది కదా, ఒక కమిషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్ కమిషన్ అవసరం లేదు, అన్నం పెట్టండి గురుకుల విద్యార్థులకు. కమిషన్లతోటి కమిటీలతోటి కాలయాపన చేసుడు కాదు. మీలాగా ఇండ్లలో 50 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది చచ్చిపోయినాక ప్రగతి భవన్ లో పిలిచి బిర్యానీ పెట్టినట్లు కాదు. మాకు పిల్లలు అవస్థలో ఉన్నప్పుడు కూడా కాపాడే అన్నం పెట్టినాం. రోడ్ల మీదకి గురుకుల విద్యార్థి అని నచ్చిందా? రోడ్ల మీద విద్యార్థి అని నచ్చిందా? ఏ బియ్యం తింటే ఆ బియ్యం తిన్నారు గురుకుల విద్యార్థులు. ఎప్పుడు రోడ్డు మీదకి ఎవరన్నా వచ్చిండ్రా అండి? రోడ్డు మీదకి ఎవరన్నా వచ్చిండ్రా? చూపెట్టండి, ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి. ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి, నేను ప్రూఫ్స్ చూపెడతా. 10 నెలల నుంచి ఏం జరుగుతుందో ఒక 2-3 days బ్యాక్ మనకు సంబంధించిన అవుట్స్కట్స్ లలో తయారు కాకండి, సమాధానం చెప్పాలి. మరి చర్చ అంటే సమాధానం చెప్పాలి. సమాధానం అంటే 10 నెలల నుంచి మీ పాలనలా ఎవరు రోడ్ ఎక్కండి? 10 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు రోడ్ ఎక్కండి? నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని ఆడబిడ్డలు ఎక్కిర్రు, బతుకు తెరువు కోసం ఆటో డ్రైవర్లు ఎక్కిర్రు, సాగునీళ్ళ కోసం రైతులు ఎక్కిర్రు, కరెంటు కోసం రైతులు ఎక్కిర్రు, ఎరువుల కోసం రైతులు ఎక్కిర్రు, అన్నం కోసం గురుకుల విద్యార్థులు ఎక్కుతున్నారు, జీతాల కోసం గురుకుల టీచర్లు ఎక్కిచ్చిర్రు, ఫీజు రియంబర్మెంట్ కోసం అది విద్యార్థులు ఎక్కిండ్రు, హాస్పిటల్ పాలవుతున్నారు.
ఉన్నారు. ఇవన్నీ అవుతున్నాయి, వాటికి సమాధానాలు చెప్పలేక పారిపోయింది కాల్వ సుజాత. అదేం లేదండి, 10 నెలలల్లా కేసీఆర్ గారు 10 ఏళ్లల్లా ఎంత అభివృద్ధి చేస్తే 10 నెలలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విధ్వంసం వినాశనాన్ని సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ప్రతి తెలంగాణ పౌరుడికి, ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు, పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాలు చాపే ముసలమ్మల వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపే ముసలమ్మల వరకు అబద్ధపు హామీలతో, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ అబద్ధపు హామీలను నెరవేర్చలేక ఇప్పుడు మహారాష్ట్రకు పోయి ఏమంటే అరెస్టులు, వారెంటులు అవి అనేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఈ కాంగ్రెస్. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానాలు లేక కాల్వ సుజాత ఎందుకు వెళ్ళిపోయిందండి? అదే విషయం, ఒక్క విషయం లత గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుజాత గారు వెళ్ళిపోయారో అది దాని విషయంలో మనం చూస్తున్నాము. గత ప్రభుత్వంలో ఏం జరిగింది కాకుండా ఈ ప్రభుత్వంలో నిన్న ఏదైతే జరిగిందో, ఒక హైవే మీదకి విద్యార్థులు వచ్చేసి కూర్చొచ్చి మాకు సరి అయిన పద్ధతిలో భోజనాలు పెడతలేరు అని మేము కంప్లైంట్ ఇచ్చినందుకే మా మీద అక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో, వార్డెన్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి చాలా మాకు దారుణంగా హింసించారు. అందుకోసమే ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చామని చెప్పారు. విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు సరి అయిన సౌకర్యం భోజనాలు పెట్టండి అనేది దాని విషయంపై ఈరోజు ఈయన వ్యవస్థపై మీరేమంటారండి లత గారు, సుబ్బాని లత గారు? గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా తిండి లేక అనేక అవస్థలకు గురై పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ పార్టీ ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఏది ఇస్తామన్నా, ఏది చేద్దామన్నా అన్నది రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటల్లో అనేది అంతవరకు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కావచ్చు, వీళ్ళ వర్షన్లు ఇప్పుడు వాదించుకోవడం కాదు ఈ చర్చల. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏదైతే ఉన్నటువంటి పిల్లలు అస్తవ్యస్త గురవుతున్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆహారం ఎందుకు అందుతలేదు వాళ్ళకి? వాళ్ళ మేనిఫెస్టోలలో కూడా ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని పట్టించుకోవడం లేదు? వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ, వాళ్ళకంటూ ఒకటి కమిటీ వేయడం కానీ, జిల్లా కలెక్టర్లకు కానీ దీని మీద ఎందుకు ఎంక్వైరీ కమిటీలను వేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంత నిర్వీర్యంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది? దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత హీన స్థితికి వస్తా ఉంది, దీన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలా, ఈ బాలికలను ఏ విధంగా మనం కాపాడాలా, కాపాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఆలోచించాలా. కానీ అది ఆలోచించకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చారు సన్న బియ్యం, అంటే ముఖ్యమంత్రుల నుంచి పడితే ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ బియ్యం తింటే అదే అన్నం తినాలా, పెట్టాలని చెప్తున్నారు. మీరు చెప్పే మాటలలో కాదు, చేతల్లో చూపెట్టిన తర్వాతనే ఆ గురుకుల పాఠశాలలు డెవలప్మెంట్ అవుతాయి. దాంట్లో బాలికలు ఈ రోజు మనకు దేశానికి చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో మనం బాలికలను కూడా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మనకు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దీంట్లో నిర్వీర్యం చేస్తున్నటువంటి ఎవరు? ఇలా పాలక ప్రభుత్వాలే. ఈ పాలక ప్రభుత్వాలు ఇటువంటిది వాళ్ళు పంతాలు కాదు, ఈ పార్టీ ఇట్లా చేసిందా, ఆ పార్టీ అట్లా చేసిందా అని కాదు. ఇక్కడ సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతా ఉన్నాయి, సమస్యను ఏ విధంగా మనం పరిశీలించాలా, ఏ విధంగా సమస్యను పరిష్కరించి ఆ దశ వైపుకు నడిపించే విధంగా దాన్ని అభివృద్ధి బాటల్లో నడిపించాలనేది ఆలోచించాలని చెప్పేసి మేము బహుజన లెఫ్ట్ గా మేము డిమాండ్ చేస్తాం. లత గారు, ఇప్పుడు ఏదైతే మనం మేనిఫెస్టో చూస్తున్నామో మీరు చెప్పినట్టుగా ఈ మేనిఫెస్టోలో బూస్ట్ ఇవ్వాలి, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్లో గుడ్డు ఇవ్వాలి, అలాగే లంచ్లో ప్రతి వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వాలి, వాళ్ళకు ఫ్రూట్స్ ఇవ్వాలి, డిన్నర్లో కూడా చికెన్ ఇవ్వాలి, మటన్ ఇవ్వాలి. అలా చూడండి మీరు ఈ మేనిఫెస్టోలో ఎంత బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆచరణ మాత్రం విద్యార్థులకు అంత అధ్వానంగా వాళ్ళకు అన్నం పెడుతున్నారంటే దానికి సంబంధించింది ప్రతి చోట నిరసనలు వ్యక్తమవుతున్నారు. ఎవరైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నారో కక్షపూరితంగా వారిని చేయడదు. ఒక మాట మాత్రం వాస్తవంగా చెప్పవలసిందంటే ఏ నిధులైతే గవర్నమెంట్ స్కూల్స్లలో కేటాయించడం జరుగుతుందో ఆ నిధులు సరైన పద్ధతిలో ఒక 40% 50% కూడా వాళ్ళకు చేరేటట్టు లేదుగా, అది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ మనం రాములు గారు, డాక్టర్ శ్రీరాములు గారు, మీరు ఈ విషయంలో మీరు ఒకసారి చెప్పండి సార్. అది వాస్తవానికి ఇప్పుడు ఇది భవిష్యత్తులో రేపు కార్పొరేట్ సంస్థలకు మనం పునాది వాళ్లకు బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చినట్టే కదా. మనకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలను మూయించేసి కార్పొరేట్ వ్యవస్థలను డెవలప్ చేయడానికి ఇది శ్రీకారం చుట్టినట్టుగా పడుతున్నది అన్ని ప్రభుత్వాలు. ఏ ఒక్క ప్రభుత్వంగా దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఇది ఇప్పుడు ఒక రకంగా ఈ రకంగా ఇదే వ్యవస్థ కొనసాగుతూ ఏమైతుందంటే
తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కోల్పోతుంది. ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాల లోపల ఒక స్కూల్లో 10 మంది 5 మంది వస్తున్నారు, క్లోజ్ అవుతున్నాయి. కనీసం ఈ గురుకుల పాఠశాల మీద కొంతవరకు నమ్మకం ఉంది, మంచిగా నడుస్తున్నాయి స్కూళ్ళు, పిల్లలు కొంచెం ఫుడ్ పెడుతున్నారన్న కొంచెం ఫీలింగ్ ఉండేది. ఇది రాను పోయి ఏమైతుందంటే అందరూ మళ్ళీ అటు పోయి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ అంటే ప్రభుత్వం ఒక సైడ్ ఏమంటదంటే మా దగ్గర పిల్లలు వస్తారు కాబట్టి మేము నడపలేకపోతున్నాము, ప్రైవేట్ లో డిమాండ్ ఉంది కాబట్టి ప్రైవేట్ పర్మిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అంటే తప్పించుకోగలుగుతారు. వాళ్ళు ప్రభుత్వాలు సులువుగా తప్పించుకోగలుగుతారు. వాళ్ళు ఏ మాటకు ఏ ఎండకు గొడవ పడతారు వాళ్ళు. రెండవది ఏంటంటే ఇంకొకటి అజమాయిషి లేదు ప్రభుత్వ గురుకుల పాఠశాల లోపల ప్రిన్సిపాల్ గారి యొక్క అంటే ఆ ప్రిన్సిపాల్ కు మేడం గాని సార్ గాని వారికి సర్వాధికారాలు ఉంటాయి. కానీ ఈ ఎందుకో అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ లోపల కూడా కొంతవరకు ఆ భయం భక్తి అనేది కొంచెం తగ్గిపోయినట్లు ఉంది. ఇప్పుడు అంటే ఒక విద్యాశాఖ మినిస్టర్ కంప్లీట్ గా ఓవరాల్ గా చూసుకోవడానికి ఒక సపరేట్ మినిస్టర్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే లోపల గెలిచిన వాళ్ళ లోపలనే కేపబుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ లోపల పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ పీజీ చేసిన వాళ్ళు కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన వాళ్ళు ఎవరో ఒక సూటబుల్ క్యాండిడేట్ ని చూసి వాళ్ళ ఈక్వేషన్ ప్రకారమే ఏదో ఒక కులం వారికి చెందిన వారికి కులం వారు కావచ్చు, మతం వారికి సంబంధించిన వారికి వాళ్ళ ఈక్వేషన్ ప్రకారమే మేడం, ఇప్పుడు పావని గారు మీరు చెప్పండి, దీంట్లో కులాలు మతాలు ఎందుకు వస్తున్నాయి? విద్యార్థులకు సంబంధించి ఏదైతే విద్యా బోధన చేయబోతున్నామో అందులో కులాలకు మతాలకు సంబంధించిన ఎందుకు ఇట్లా సగ్రిగేట్ చేయవలసి వస్తుంది? ఈరోజు విద్యార్థులలో కూడా మనం మైండ్ సెట్ గా వాళ్ళకు ఈ మతం ఈ కులం అనే ఎందుకు తీసుకొస్తున్నారు? మేడం మీరు చెప్పండి పావని గారు. ఇప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పరిపాలన చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వము, కేసీఆర్ గారండి. ఈ కులాలు మతాలు అన్ని వర్గాల ప్రజలు, కులం మతాలు భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించింది కేసీఆర్ గారు. ఈ కులాలు మతాలు అనేది ఆ పిల్లలకు తీసుకొస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏం చేస్తున్నారంటే పాలిటిక్స్ ప్రతి దగ్గర రాజకీయాలు చేసుకుంటూనే ఉన్నారు. పిల్లల మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. గురుకుల విద్యార్థులు జగిత్యాల ఈ రోజు లక్ష్మీపూర్ లా గురుకుల పాఠశాల విద్యార్థులు ఆ రోడ్ ఎక్కిండ్రు. ఆ విద్యార్థులు ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలనేసి రోడ్లు ఎక్కిండ్రండి. ఇంకొకటి ఏంటంటే గురుకుల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మెనూను పెట్టిందే కేసీఆర్ గారు. గురుకుల విద్యార్థులకు సన్న బియ్యం అన్నం తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. గురుకుల విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచిందే కేసీఆర్ గారు. గురుకులాలను దేశంలోనే ఒక నెంబర్ 1 మోడల్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు మోడల్ గా తీర్చిదిద్దిన గురుకులాలను అస్తావ్యస్తం చేస్తున్నది, నిర్వీర్యం చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము. పాలన చేతగాక, పరిపాలన మీద అవగాహన లేక, విద్యాశాఖ మంత్రి లేడు, ఎవ్వరు లేరు, హోంశాఖ మంత్రి లేరు. అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. పాలించాల్సిన నాయకుడేమో పక్క రాష్ట్రాలకు పోయి ఎన్నికల ప్రచారాలల్లా ఇక్కడ ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండో అవి ఇక్కడ మొత్తం అయిపోయినాయి, మేము అన్ని నెరవేర్చినాము, రేపు మీ రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ దగ్గర కూడా నెరవేరుస్తామని అక్కడ కూడా ఊదర కొడతాండు, అక్కడ కూడా దేవుళ్ళ మీద ఓట్లేస్తాండు, అక్కడ కూడా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఏదైతే చేస్తున్నాడో ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయనకు పాలన మీద అవగాహన లేకుండానే చేస్తున్నాడు. ఇంకొక విషయము, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి ప్రశ్నకు సమాధానాలు లేక కల్వ సుజాత గారు ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినరో ఆమెకు అసలు వ్యవస్థ మీద ఆమె ఒర్రి అధికారం వచ్చిన తర్వాత ఏదో చైర్మన్ పదవి వచ్చింది తప్ప ఆమెకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ గానీ ఒక దగ్గర ఏం జరుగుతుందే గానీ విషయ పరిజ్ఞానం గానీ ఆమెకు లేదు. సమాధానం చెప్పలేక మాత్రమే, అడిగిన దానికి సమాధానాలు చెప్పలేక ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు వెళ్ళిపోయింది అనేది ప్రజా అన్నట్టుగా తయారైందండి. అదే విషయంపై ఇప్పుడు సుజాత గారు, ఇప్పుడు సబ్బాని సుజాత గారు ఇప్పుడు ఏదైతే పావని గారు చెప్పారో, పావని గారు చెప్పిన విషయంలో కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా దీనికి ఏదైతే గురుకుల పాఠశాలలో చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అప్పుడు కూడా కార్పొరేట్కు సంబంధించిన వ్యవస్థలు, కార్పొరేట్కు సంబంధించిన ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళే మాత్రం బ్రహ్మాండంగా దీంట్లో వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారు. కాకపోతే గురుకులాలు మాత్రం ఈరోజు 70% గురుకులాలకు సంబంధించిన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, మొత్తం టీఆర్ఎస్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు ఒక 10,000 రూపాయలకు సంబంధించిన అద్దెను 50,000 ఇచ్చారని చెప్తున్నారు. ఆమె ఇంతకుముందు సుజాత గారు కూడా డైవర్షన్ అండి, మా చేతులున్నాయా మీ చేతులున్నాయా కాదు, అదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం. కాంగ్రెస్ చేస్తున్న విచ ప్రచారం 10 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒక్కొక్కటి కేసీఆర్ గారు సెట్ చేసుకుంటూ వస్తున్నారు. పాఠశాలలను కూడా, గురుకుల పాఠశాలలను కూడా 1022 కట్టిండ్రండి. అవి ఇంకా చేయడానికి, ఇంకా అభివృద్ధి చేయడానికి చూసిండ్రు. కానీ
మాకు తప్పుడు ప్రచారాల వల్ల మేము అధికారం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉంటే గనక విద్యా వ్యవస్థను ఒక గాడిలోకి పెట్టేటోడు, వైద్య వ్యవస్థను అప్పటికే గాడిలోకి పెట్టిండ్రు. భద్రో బిడ్డ గవర్నమెంట్ దవాఖానకు అన్న పరిస్థితి నుంచి వెళ్ళి పోతే గవర్నమెంట్ హాస్పిటల్కే పోతాము, ట్రీట్మెంట్ చేయించుకుంటాము అనే పరిస్థితికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అండి? ఒక్కొక్క వ్యవస్థను నిర్మించుకుంటా వచ్చిండు, చెయ్యలేదు, వాళ్ళ చుట్టాలకే రెంట్లకి ఇచ్చిండు, అది అనేది కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం. ఆ రెంట్లను కూడా చక్కగా కట్టలేకపోతున్నారు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రెంట్లన్నా కట్టొచ్చు కదా, ఎందుకు ఈ విధంగా చేస్తుంది? గురుకుల పాఠశాలలనే లేకుండా ఎందుకు చేస్తుంది? లత గారు ఇప్పుడు ఏదైతే మన పవన్ గారు చెప్తున్నారో దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? దీని మీద మీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు డెవలప్మెంట్ ఎక్కువ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ అంటే ఎంతవరకు జరిగింది అనేది కూడా పరిశీలన అనేది జరగాలి. ఆ ప్రభుత్వాలలో కూడా ఎంతవరకు జరిగింది, ఎందుకు జరగలేదు అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలా. వాస్తవంగా కొంతవరకు జరిగిందొచ్చు, నేను కాదన. ఎందుకంటే కొంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే కొంతవరకు కొన్ని ప్రభుత్వాలు ఫాస్ట్ గా అభివృద్ధికి బాటం వేస్తూ ఉంటాయి, కొన్ని ఏమో వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉంటది. అయితే ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ లో కొంతవరకు ఇంకా మెరుగుపడలేనటువంటి పరిస్థితి ఉంది. అది పనిలో పడలేని పరిస్థితి కూడా అది అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశీలన జరుగుతాం. మేము ఒకటే తలుచుకున్నాం, గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మధ్యాహ్నం భోజనం వాళ్లకు, మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులకు కోట్లాది రూపాయలు కూడా బిల్లులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్లకు గురుకుల పాఠశాలలలో వాళ్ళు భోజనాన్ని వండి పెట్టాలన్నా చేయాలన్నా ఆ మెనూకు తగ్గట్టు ఆ పిల్లలకు అన్ని విధాల ఆహారాన్ని అందించాలంటే కూడా కొన్ని అంటే ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ ప్రాబ్లం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల చాలా మంది, ఎందుకంటే మాతో పాటు కమ్యూనిస్టు యూనియన్లలో మాతోనే ఉన్నటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా మంది రోడ్డుకెక్కి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఒక సందర్భాలలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినా కానీ అవి కొంతవరకు ఇంకా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి దాంట్లో మనము ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరగాల. పిల్లలు ఇలా రోడ్డు మీదకి ఎందుకు వస్తా ఉన్నారు, ఇలా వాళ్ళు వస్తున్నారు అని అంటే అక్కడ సమస్యలు చాలా తీవ్రం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని వెంటనే అక్కడ ఉన్న ఏ జిల్లాకైనా సరే ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ అట్లనే ఎడ్యుకేషన్ అధికారులు కానీ వెంటనే దాన్ని అక్కడ మరి ఒక కమిటీగా ఏర్పడడం, అట్లాగా పిల్లలను వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఎందుకు పిల్లలు ఈ రోడ్డు మీద వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి పరిశీలన చేయాలి. కానీ ఇయ్యాల గత ప్రభుత్వాల నుంచి చూస్తుంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కలెక్టర్లు కూడా అసలు ఎక్కువగా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడనే అనే పద్ధతుల్లో అధికారులు కూడా ఆ విధమైనటువంటి కొనసాగింపు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతా ఉంది? అధికారులు ఎందుకు పనిచేయలేకపోతా ఉన్నారు? అధికారులను ఎందుకు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎందుకు ఇచ్చేయలేకపోతా ఉన్నారు? వీళ్ళందరూ ఈ రోజు అధికారులు కూడా పనిచేసే విధంగా ఉండాలి. వాళ్ళకు పిల్లలకు మనము ఈ రోజు వాళ్ళకి అన్ని విధాలుగా అందిస్తేనే రేపు మన దేశానికి మంచి భవిష్యత్తును అందించే వాళ్ళు. కాబట్టి వాళ్ళని మనం అన్ని విధాలుగా తయారు చేసే విధంగా ఉండాలి. ఇక్కడ ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా అనేది కాదు. సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించాలా, ఆ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా మనం కోరుకోవాలనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఎస్ మ్యామ్. అయితే ఈ రోజు చర్చా కార్యక్రమంలో విద్యాశాఖకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీరు పవన్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఏమన్నా ఏం లేదండి, ఏదో మీరు కంక్లూడ్ చేస్తారా? అంటే మనకు సమయం లేదు కాబట్టి. ఓకే. అయితే కేసీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీట్ పరీక్షలో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు, లేకపోతే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న గురుకుల విద్యార్థులు, ఇంకొకటి సివిల్స్ కి సెలెక్ట్ అయిన గురుకుల విద్యార్థులు, ఈ విధంగా వచ్చేటి రోజు పేపర్లల్లో ఏదో ఒక రకంగా. మా చెల్లె కూడా గురుకుల విద్యాలయాలలో చదువుకునే ఇప్పుడు జగిత్యాలలో MBBS చదువుతుందండి. కేసీఆర్ గారి పాలనలో 150 సీట్లు సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకున్న మెడికల్ విద్యార్థులు సాధించిండండి. గురుకులాల్లో చదువుకున్న వాళ్ళే. గురుకుల విద్యాలయాల బలోపేతానికి RS ప్రవీణ్ కుమార్ గారిని ఒక ప్రత్యేక కమిటీ నియమించి ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా
విద్యా సంస్థలను నడిపియాలని చూసింది కేసీఆర్ గారు. Right. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరాకొర అక్కడో ఇక్కడో ఎక్కడన్నా పురుగులన్నమో అదో ఇదో వచ్చి ఉండొచ్చు, రాలేదని కూడా నేను చెప్పట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 నెలలల్లా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పురుగులన్నము విద్యార్థుల అస్వస్థత, పాములు, బాత్రూమ్స్ కరెక్ట్ లేవు, తేలు గుట్టి పాము గుట్టి విద్యార్థులు చనిపోయిండ్రు, రోడ్ ఎక్కిండ్రు, ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి, లేకపోతే అన్నంలా నీళ్ళ పప్పు వస్తున్నారు, ఏదో ఒక విధంగా ఇదే జరుగుతుంది. ఇవన్నీ వీళ్ళు కమిటీలతోటి కమిషన్లు పెడుతున్నాము, కాలయాపన చేస్తున్నాము. గత ప్రభుత్వం మీద తప్పిదాలను నెట్టడం కాదు. మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చిన తర్వాత కనీసం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు. కానీ రేపటి భవితారాలు విద్యార్థులే రేపటి భవిష్యత్తు మనకు తెలంగాణకు. వాళ్ళనన్నా చక్కగా చూడండి, వాళ్ళకన్నా కాస్త ఫుడ్ మంచిగా పెట్టండి, వాళ్ళని చదువుకోనియండి. రైట్ మ్యామ్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఏదైతే చర్చా కార్యక్రమం సంబంధించి మనం చూసాము, గురుకులాలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో, అంటే దానికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఏదైతే భోజనాలలో ఎలాంటి అసౌకర్యం కలిగినా కూడా దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాధ్యతగా దాన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేసే భాగంలోనే ఫోర్ సైజ్ టీవీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ప్రస్తుతం మనమైతే ఉన్నదో ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినప్పటికీ మన భావితరాలకు తీర్చిదిద్దే విధంగా విద్యార్థులను తయారు చేయాలని మనం ఆశిస్తూ ఈరోజు పార్టిసిపేట్ అయిన పావని గౌడ్ గారికి, బీఆర్ఎస్ నాయకురాలైన పవర్ గౌడ్ గారికి, అలాగే బహుజన సమాజం సంబంధించిన వామపక్ష నాయకురాలైన మన సుబ్బాని లత గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులైన కాల్వ సుజాత గారికి, అలాగే ప్రత్యేకంగా మన ఈ డిబేట్లో పాల్గొన్న డాక్టర్ శ్రీరాములు గారికి మనం ఒకసారి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మరొకసారి కలుసుకుందాం. స్టే ట్యూన్ టు వాచ్ ఫోర్ సైజ్ టీవీ.